అచ్చెన్నాయుడు అసెంబ్లీలో పలు అంశాలపై చర్చించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం ఒక ఎత్తు అయితే, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మెచ్చుకున్నటువంటి ప్రోగ్రాం 5 రూపాయలకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ అధ్యక్ష. ఇది చాలా మంది లేరు. నేను ఆ రోజు శాసనసభలో ఒక సభ్యుడిగా ఉన్నాను. పెద్దలు బొత్స సత్యబాబు గారు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేశాను. ముఖ్యమంత్రి గారు, చాలా మంది 5 రూపాయలు కడుపు నిండా అన్నం తింటున్నారు. ఇది బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రాం. ఇది అన్నా ఎన్టీఆర్ పేరుతో పెట్టాం. ఒకవేళ పేరు పెట్టడానికి మీకు ఇష్టం లేకపోతే, మీ తాత పేరైనా మీ తండ్రి పేరైనా ఆ రెండూ ఇష్టం లేకపోతే మీ పేరైనా పెట్టుకొని ఆ పథకాన్ని నడిపించండి అని శాసనసభలో వేడుకున్నాం అధ్యక్ష. కానీ ఆ బ్రహ్మాండమైనటువంటి పథకాన్ని కూడా ఎత్తేసి రాష్ట్ర ప్రజలకి ఎంత ఇబ్బంది గురి చేశారో మనందరం కూడా సాక్షులం. అయితే నేను 6 సార్లు ఎమ్మెల్యే, ఇది 6వసారి. 4 ముఖ్యమంత్రులు చూశాను. కానీ ఇటువంటి పరిస్థితి, ఆర్థిక విధ్వంసం ఎప్పుడూ లేదు. మేము కూడా భయపడ్డాం. ఏంటి, ఎన్నికల్లో హామీలు ఇచ్చాం, అధికారంలోకి వచ్చాం, ఏ శాఖ రివ్యూ చేసినా అప్పులు తప్ప, గత ప్రభుత్వం చేసినటువంటి బాకీలు తప్ప కొత్తగా చేయడానికి ఏమీ లేదు. ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేరుస్తామని మొదట్లో కొంత ఆందోళన కూడా చెందిన విషయం ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. అయితే అదృష్టం ఏమిటంటే, ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో పుట్టడం, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అధ్యక్ష. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నత ప్రదర్శించి 22 మంది పార్లమెంటు సభ్యులకి ఈ రాష్ట్రం నుంచి, ఎన్డీఏ నుంచి ఎంపిక చేశారు. ఎప్పుడైతే 22 మంది పార్లమెంటు సభ్యులు రాష్ట్రం నుంచి గెలిచారో, ఢిల్లీలో కూడా మన పరపతి పెరిగి మోడీ గారి యొక్క సహాయం ఈ రాష్ట్రానికి అనుకున్న దానికంటే ఎక్కువగా అందడం వల్ల మీరు, నేను, ప్రజలు ఊహించని విధంగా 1 సంవత్సరంలోనే సూపర్ 6 హామీలు అమలు చేసి ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేశాం అధ్యక్ష.